ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. దాని గానక దాకిందట ఎండ దెబ్బ. పెళ్ళ నిడిచిపెట్టి గడి ఉంటలేడు మా శ్రీకాంత్ గాడు. ఇప్పుడు ఊరు బయలుపోతే ఇంకెంత ఉంటదో కథ. వా శ్రీకాంత్, పిల్తా అంటే శౌరి నవర్తలే వాడా. పాపం ఆడివా ఏమూర్తున్నవే వస్తనే కదా. పెళ్ళ నిడిచిపెట్టి అర్రలకెళ్ళి ఎల్లబుద్ధి అయితలేదారా? అరే ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అదేమో బయట పని చేసుకుంటాంది, నేను లోపల హంగ్ చేసుకుంటానా. చూడని చేయండి మాట్లాడుతావు. సరే గాని చిన్నమ్మకు ఫోన్ చేసినావా? వాళ్ళు బయలుదేరిండటనా? మధుగానికి ఫోన్ చేసిండే, చిన్నమ్మను బస్ ఎక్కిచ్చిండట. మనం పోయే వరకు చిన్నమ్మ దిగుతుంది. సరే పారా, పొద్దు పోతాంది. ఎటు పోతారు అత్తమ్మ? మొన్న చెప్పలేదా మా సుట్టపోలకు పానం మంచలేదని? మందలిచ్చటానికి పోతాను. పారా. ఇగో ఇంకా వంట ఏం చేయలేదు, ఏమన్నా కూరగాయలు తెచ్చిచ్చిపోవా? సరే. కూరగాయలు ఏమిటికే తెచ్చిచ్చుడు? ఇంట్లో కారపోలేదా, తొక్కు లేదా? బియ్యం పెట్టుకొని తిను. తొక్కెందుకే అమ్మా, చికెన్ ఉంది కదా. స్వప్న, నువ్వు చికెన్ తో తిను. చికెను నీ పెళ్ళం కోసం కాదు, నేను ఊరికి వచ్చినాక తింటా. తొక్కుతో తినమను. తిన్నది కాదా, అలవాట్లేందా? అరే నిన్నమ్మన్నా దానికి పానమే మంచిగా లేకపోయా, తొక్కుతో తినమంటావేందే? స్వప్న, నేను పోయి కూరగాయలు తీసుకొస్తా. సరే. చెప్తా అంటే అర్థమైతలేదారా? వాళ్ళాడ ఎదురు చూస్తాంటారు. ఏమిడ నువ్వు కూరగాయలు తెచ్చుకుంటుంటావా? పోదాం. అరే ఇంతసేపే బండి మీద 5 నిమిషాలు పోయేస్తా. నా మాట అంటే విలువలేదారా? పెళ్ళానికి ఏం ఇబ్బంది కాకుండా చూసుకుంటావా? కారం మెతుకులు తిన్న బతుకులు కావా వాళ్ళయి? సరేపా. అమ్మ తాళం మర్చిపోయిన, లోపల తీసుకున్నా. తొవ్వ బయలుదేరలేదు ఉన్నదని తెలిసే తాళం దగ్గర పెట్టుకోవారా? పెళ్ళం మీద ఉన్న ఆలోచన చేసే పని మీద ఉండదా? అబ్బా ఎంత దూరం ఉందే, లోపలికి పోయి తీసుకున్నా. ప్రతిదానికి కోపడతావు. సరే, ఇంకా లచ్చక్కల దుకాణం కాడు ఉంటా, చెప్పండి రా. సరే. ఎప్పుడు పెళ్ళం మీద ఆలోచన. స్వప్న, స్వప్న, ఏం చేస్తానవే? బియ్యం కడుగుతాన్నా. సరే, అన్నమైనాక ఆ చికెన్ తో తిను, కారపొడుతున్నద్దు. అమ్మో, చికెన్ వేసుకోనా? నేను తినా. చికెన్ వేసుకొని తిన్నాను అనుకో, అత్తమ్మ వచ్చినాక మళ్ళా లొల్లి పెడుతుంది. అబ్బా ఇప్పుడున్న కోపం అప్పటిదాకా ఉంటుందని నేను అమ్మకు ఏదో ఒకటి చెప్తా, నువ్వైతే తిను. నా వల్ల నువ్వు మాట్లాడు నాకు ఇష్టం లేదు. నేను చికెన్ తోడు తినా. అయినా అత్తమ్మ చెప్పింది కదా కారం తోడు తిను అని, నాకు అలవాటే. అదిగా స్వప్న, వడదెబ్బ తలిగి నిన్న మొన్న ఆరోగ్యం మంచిగా లేకుండా ఉన్నావు, నీరసంగా అయిపోయావు. ఇప్పుడు కారపొడుతుంది తింటే ఎట్లా? ఏం గత్తి, మీరు వచ్చినాక ఏదో ఒక కూర వండుతా. ఇప్పటి మందం కారం వేసుకొని తింటా. అవును గాని నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? బండి తాళపు చేయి కోసం వచ్చింది. అయ్యో, బండి తాళపు చేయ? తాళపు చేయి నా దగ్గరనే ఉంది. నీ దగ్గర ఉంచుకొని మళ్ళెందుకు వచ్చినట్టు? నీకోసమే వచ్చింది. నిన్ను ఒక్కదాన్ని ఇచ్చిపెట్టుకోవాలంటే నాకు మనసు ఒప్పుతలేదు. నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటున్నావు అనుకో, చూసి చూసి అత్తమ్మ ఇంట్లోకి వస్తుంది, లేట్ అవుతుందని. తొందరగా పో. మీరు కూడా జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రాలి, ఎండ బాగా కొడుతుంది. ఇంకా అత్తలేడు. ఎటు పోతే గటే గింతసేపా బండి తాళం పట్టుకచ్చుకోవడానికి? గింతసేపారా బండి తాళం తెచ్చడానికి పోతే? పెళ్ళంతా ముచ్చట పెట్టుకుంటున్నావా?
బండి తాళం దొరకలేదే, ఎత్తుకొని వచ్చరికి లేట్ అయింది. బండి తాళం తెచ్చడానికి పోయినవో లేకపోతే పెళ్ళంతో ముచ్చట పెట్టడానికి పోయినవో నాకు తెలియదా నీ సంగతి. ఎప్పుడేదో టనుడేనే దాను. పా అక్క తమ్ముడు ఇప్పుడేం తనవారా? ఇప్పుడు వస్తున్నా అక్క. ఒక్కనే వచ్చినవేంద్రా? బాబు రాలేదా? ఎండ బాగా కొడుతుంది కానీ అక్క, అందుకే నేను ఒక్కనే వచ్చిన, బాబుని తీసుకురావాలి. బాబు పాన మంచిగా ఉంటుందారా? మంచిగా ఉంటుంది అక్క. అక్క నీకు వడదెబ్బ తాకి జ్వరం వచ్చిందట కానీ నిన్న బావకు పొద్దుకి ఫోన్ ఎత్తే చెప్పిండు, తగ్గిందారా మరి? ఇప్పుడు ఓ తీరుగానే ఉన్నదిరా. నిన్న మొన్న కొంచెం బాగా జ్వరం ఉండే. ఈ జ్వరం వచ్చిందని మరి కారపూడి వేసుకుని తింటున్నావేంటి? ఇంట్లో ఏం కూర అండలేదా? అది కాదురా తమ్ముడు, అది కూర అండినరా, కానీ నాకే నోరు మంచిగా లేక ఎల్లిపాయ కారం చేసుకొని తింటాన్నా. అక్క నువ్వు చెప్పేది అబద్ధం అని నీ ముఖం చూస్తూనే వెళ్తాను, నిజం చెప్పే. నేను చెప్పేది నిజమేరా. అక్క నేను ఒట్టేసి నిజం చెప్పే. నువ్వు చెప్పేది నిజమేనా చెప్పు. నేను ఏది చెప్పినా నమ్మవెందుకురా తమ్ముడు? నేను చెప్పేది నిజమే. నేను కూర అండినరా. ఏం కూర అనేది? అదే అదే చికెన్ అండినరా. ఏంది చికెన్ వండినావా? అబ్బా నువ్వు చికెన్ వండితే మంచిగా ఉంటుంది, అన్నం పెట్టి నేను తింటా. సరేరా, కాల్ చేతులు వరకచ్చుకోపో. సరే గాని మరి బాగున్న అత్త మీద కనబడతలేరు. వాళ్ళారా, అత్తమ్మను బావ ఇంట్లో లేరు. మా చుట్టాలకు పానం మంచిగా లేకపోతే చూడడానికి వెళ్ళురా. సరే నేను కాలు కచ్చుకుంటా. పోరా. మా అక్క చికెన్ మస్తు వండుతుంది. మా అక్క చేతి వండుతుంది నాకు ఇంట్లో అత్తగారు విడిచిపెట్టి మా ఇంటికి రానే అత్తలేదు. ఇలా తీసుకుపోదాం అనుకుంటే మా అత్తను మా భావన లేకమ్మా. నువ్వు చికెన్ మన ఇంటికాడ నాకు ఎన్ని రోజులు అయ్యానే, ఎంత మంచిగా ఉంది తెలుసా చికెన్. బా మస్తున్నది. నేను ఇవాళ ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా, బాగున్న అత్త ఉన్నామో లేకపోయా. ఇప్పుడు ఏడరా, ఇంకో 4 రోజులైనాక అత్తతి. సరే అక్క మరి నేను తిన్నాక పోతా మరి. అయ్యో ఇప్పుడే పోతావారా? అత్తమ్మను బావ వచ్చినాక కలిసినాక పోదుతి. నేను నాకు బయట పని ఉన్నా అక్క, నేను పోతా. అలా చివరికి ఏ టైం అవుతుందో ఏమోనే, నేను పోతా తిన్నాక. సరే తీరా, ముందైతే తిను. నిల్ల ఎలా పాడవాడా ఏమంటారా? సప్న అత్తమ్మ తువాల తీసుకురా. తెస్తున్నా. పెండలు పాడైనాయి. ఇగో అత్తమ్మ. స్వప్న, ఇప్పుడు నీళ్ళు తీసుకురా. సరే. నీళ్ళేమిటికిరా? బువ్వ తినేయాలి ఆయనాయే. బువ్వ తిందాం. ఏందే నిలబడి చూస్తాను? అన్నంగా జున్ను కూరగాయలు పట్టుకురా పో, తిందాం. అది అత్తమ్మ. ఏమైందే? పల్లెలు పట్టుకురాబా. అత్తమ్మ కూరేం లేదత్తమ్మ తినడానికి. అగా అప్పుడే చెప్పినా కదా వచ్చినాక నేను చికెన్ తో తింటా అని. ఆ కూర లేదా? పట్టుకురాబా. చికెన్ లేదత్తమ్మ, అయిపోయింది. ఏంది చికెన్ అయిపోయిందా? నిన్ను వేసుకోకని చెప్పినా కదనే, ఎందుకు వేసుకున్నావు? అయ్యో అత్తమ్మ, నేను కారంతో తిన్నా, చికెన్ వేసుకోలే. మీరు బయటికి పోయినాక మా తమ్ముడు వచ్చిండు అత్తమ్మ. వానికి ఆకలి అవుతుందంటే అన్నం పెట్టిన, కారంతో ఎట్లా పెట్టాలని ఆ చికెన్ వేసి అన్నం వేసిన అత్తమ్మ. ఏందే మీ తమ్ముడు వచ్చి తిన్నాడా? మీ తమ్ముడు వచ్చి తిన్నాడా? ఇంకెవడన్నా వచ్చి తిన్నాడా? అమ్మా
ఏం మాట్లాడుతున్నావే? మా బామ్మర్ చచ్చిపోయిందని చెప్తుంది కదా. ఏమో బామ్మర్ దచ్చిండో ఇంకెవడన్నా వచ్చిండో. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను నిజమే మాట్లాడతానురా. అది ఇప్పుడే మన మాట ఇంటలేదు. ముందు ముందు ఇంటదన్న నమ్మకమేంద్రా నీకు? బాగైతాను పెళ్ళాన్ని వెనకేసుకొచ్చు బాగా అలవాటైందిరా. వెనకేసుకొచ్చేది ఏం లేదు అత్తమ్మ, నీ నచ్చింది నిజమే. ఇంట్లో అన్నం తిన్నది నేనే అత్తమ్మ. వెనక ముందు తెలుసుకోకుండా మా అక్కను ఎందుకు మాట్లాడుతున్నావు? మా అక్క చెప్పింది ఎందుకు నమ్ముతున్నావు? హా, వచ్చింది నువ్వేనా? మొత్తం తిన్నది కూడా నువ్వేనా? ఏడిపోతే మీ బతుకులు మందిళ్ళ మీద పడి తిరుడు. ఛీ, సిగ్గులేదు కొద్ది కూడా. అరే తమ్ముడు, నువ్వు అన్నం తిన్నాక ఇంటికి పోతున్నా అన్నావు కదరా, మరి మళ్ళీ ఎట్లా వచ్చినావురా? అక్క వీడికి వచ్చినప్పుడే నా మనసుకు అనిపించింది ఇస్తుంటే ఏదో జరుగుద్దని, అందుకే పోయినట్టు పోయి మళ్ళీ వచ్చిన. నువ్వేం బాధపడకక్క. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? ఇప్పటిదాకా ఏడిపోయినావు? మీరు ఊరికైనా తర్వాతనే వచ్చిన బావా. అన్నం తిన్నా మా ఫ్రెండ్ దగ్గర కొద్దిగా పని ఉంటే పోయి వచ్చిన. స్వప్న బాధపడకు, అమ్మన్న ఏం పట్టించుకోకు. అయిన దానికి కాని దానికి ప్రతి దానికి తప్పులు తీసి మాటలు అంటే నేను ఎట్లా తట్టుకుంటా చెప్పు? నువ్వే చూసినావు కదా ఎసొంటి మాటలు మాట్లాడుతుందా మీ అమ్మ. సరే స్వప్న, మెల్లగా అమ్మని అర్థం చేసుకో. పారా. ఎటువైనవే? నేను అత్తమ్మ ఇంకా పద్మక్కల ఇంటికి తెత్తన్నా. ఎందుకు? మొన్న రోజు చక్కెర లేకపోతే తెచ్చిన అత్తమ్మ, పోయి పెట్టత్తన్నా. నీది గదే రీతి, నీ అవ్వగారిది గదే రీతానే. మందిళ్ళ మీద పడి తినుడు, మందిళ్ళ పొంట అరక్క తినుడు. ఏడిపోతుంది బుద్ధి. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? ఎవరు మందింట్లో పండు తిరిగిళ్ళు, ఎవరు అడక తిన్నారు? కనవల్లేదానే? మొన్న మేము ఇంట్లో ఎవరు లేనప్పుడు మీ తమ్ముడు దొంగ లెక్క లంగ లెక్క వచ్చి ఇంటి మీద పడి తినిపోలేదానే? ఇగో అత్తమ్మ, నా తమ్ముడు దొంగ లెక్క రాలే, లంగ లెక్క రాలే. నేనున్నా అన్న హక్కుతో నచ్చిండు. ఏందే హక్కుతో నచ్చిండా? నీకు బువ్వ పెట్టుడే దండుగా అంటే వాడచ్చి ఇంట్లో తినిపోతాడా? వాడికి వచ్చే హక్కు ఎక్కడిదే? నిన్నగాక మొన్న లగ్గమైంది, ఉప్పుకు పప్పుకు మందిలో పండుకోతావా? ఎవరిజ్జత్ తిద్దామనుకుంటానవే? నా లగ్గమే గిన్నేళ్ళైతాంది, ఒక్కనాడు కూడా ఒక్కళ్ళింటికి పోలేదు అగ్గిపుల్ల కోసం. నువ్వెట్లా పోతావే? నీ బుద్ధే గింతనే, అడక తినే బుద్ధి. అత్తమ్మ మాటలు మంచిగా మాట్లాడు. ఎవరితోటి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. నా గుణం ఎసంటుందని నన్నేస్తాను, బయట నీ గుణం ఎసంటుందో తెలియదా? ఊళ్ళో కొత్త తెలుస్తుంది ఎవరు ఎసంటోళ్ళని. నువ్వు నెగలనీయవు కొజ్జదానివనే మన ఇంటి ముంగటికి ఒక్కలన్న అత్తరా? నువ్వు ఎంత తెగినాడిదండి అత్తమ్మ, ఇంకొక్క మాట జారినా కూడా మంచిగా చెప్తానా? ఏమైందే? ఆగ్రా అత్తమ్మ, ఇదే దెబ్బ నేను తిరిగి కొడితే నీ విలువ ఎక్కడుంటది, నీ గౌరవం ఎక్కడుంటది? ఇన్ని రోజుల నుంచి నువ్వేమన్నా నేను పడ్డా, కానీ ఇప్పటి నుంచి నేను ఒక్క మాట కూడా పడా. ఏదన్నా అనాలనుకుంటే నీ కొడుకున్నాను, కానీ నన్ను ఒక్క మాట అన్నా కూడా మంచిగుండది, మర్యాదగా ఉండదు చెప్తానా? ఏందే నాకు మర్యాద ఉండదా? నేనంటే విలువలేంది, నేను మాట అంటే వాడంది నా ఇంట్లో అస్సలకే ఉండద్దు. నడివే బయటికి. అవే అమ్మా, నీకు పిచ్చిగిట్ట లేచిందా? దయ్యం పట్టిందా? దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టుడేందే? అరే నీ పెళ్ళం ఏం మాట్లాడిందా ఇంట్లోదా? ఏం మాట్లాడిందే? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పింది, అదే తప్ప? అరే పెళ్ళం నాకు ఎదురు మాట్లాడింది, నాకు విలువేంది ఈ ఇంట్లో ఉండద్దు. ఇట్లుండద్దేందే? ఏం మాట్లాడతాను? స్వప్న నువ్వు లోపలరా. అరే నీకు పెళ్ళం కావాలంటే దాంతోనేవో, ఈ కని పెంచిన తల్లి కావాలనుకుంటే ఇన్నే ముందు. అబ్బా, అది ఏం తప్పు చేసిందే? ఎందుకు అట్లా మాట్లాడతాను? స్వప్న చెప్తాను అర్థమైతే అదే కావాలని అనుకుంటే దాంతోనేవో. ఇంకొక మాట మాట్లాడామనుకో నా శవాన్ని సుత్తావు. ఏ నడువే, అమ్మా బయటికి నడు. ఆగే. నడు. చెప్పినా కదరా, నా శవాన్ని సుత్తావు ఇంకొక మాట మాట్లాడితే. పెండ్లాం కోసం నేను కూడా చస్తారా? మీ అయ్య చచ్చిండు, ఇప్పుడు నేను చస్తా. ఎవరి కోసం బతుకుతావో బతుకు.
ఏమైందా బాబు? ఏం ఆలోచిస్తున్నవే? ఎందుకు ఎడుతున్నవే చెప్పే. లేకపోతే ఏం చేయాలరా? అక్కేం తప్పు చేసిందని ఎలా కొట్టిందిరా? నేను పోయి అడుగుదామంటే ఏ మాటకి ఏం తప్పు తీస్తుందో అని నాకు భయం కాబట్టి అమ్ముంటే పోయి తప్పో ఒప్పో మెప్పించి మాట్లాడరా పోనా. ఏం రాతాలరా మీ అంతగానో తప్పేం చేసిందిరా అక్క. ఏమను వాళ్ళ ఎవరింటికి ఎవరింటికి ఎవరు పోయి అడగాలి? మంచిగా చూసుకుంటాను నేను అనుకుంటే అట్లా చెప్తాది రాది. అక్క ఏడవ కాయే. అక్క నువ్వుడే ఎడవ కూకుండా మాట్లాడదాం కానీ నువ్వు వచ్చిన కానీ చెల్లి ఏడుచుడేనే. ఏడవక కావు. నేనేమనలేదే బాబు, అట్టట్టుగానే నిన్ను మాటలని ఇంట్లోకి వెళ్ళగొట్టింది. నేనేం తప్పు చేసిందని నన్ను మెడలు పట్టుకొని బయటికి గెట్టింది. అల్లుడు నన్ను ఇంట్లోకి తీసుకుపోతానని అత్త అంటే దాన్ని ఇంట్లోకి తీసుకొస్తే నేను సత్తా అని అల్లుడిని బెదిరించింది. అంతగానం తప్పు నేనేం చేసిండే బాబు? ఎన్ని మాటలన్నా ఎంత తిట్టినా చూసుకుంటుండడానికి నేను ఆట బొమ్మనానే. అనరాని మాటలు అన్నది. ఎన్ని మాటలన్నా ఓపిక పట్టిన ఓపిక నశించి ఒక్క మాట అన్నందుకు నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి గెట్టేసింది. అక్కకు గిసుంటే అత్త దొరికింది, ఏం చేయాలరా? ఏడో బిడ్డ నువ్వు ఏడో ఊకో, మాట్లాడదా ఊకో. ఏయ్ ఎవరా నువ్వు? ఎవరిరా? ఎవరిరా నువ్వు? అరే ఎవరిరా నువ్వు? అరే సీనా, అసలు ఆ ముసుగేంది, ఆ కట్టేంది? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటాను? ఇవాళ నిన్ను చంపుతా. నా కడుపులో మంట చల్లార్చుకుంటా. అరే నేనేమన్నారా? నన్ను చంపుడేంది? అరే సీనా ఆగు, ఆగురా, ఆగు. నీ కడుపులో మండే అంత తప్పు నేనేం చేసిండ్రా? ఏం తప్పు చేసినావా? చేసే తప్పులన్నీ చేసి ఏం తప్పు చేసినావు అంటున్నావు అత్తమ్మా? నువ్వు ఏవట్టి నా అక్క రోజు కంటదా ఏడుతుంది. ఏ తప్పు నా అక్కను ఇంటికి వెళ్ళగొచ్చావు. నిన్ను చంపి చేలుకోయి నా అక్క బావను ఒకటి ఎత్తా. నా అక్క నా ముందు కన్నీళ్ళు తీస్తే నేను ఎట్లుకుంటా అనుకున్నావు అత్తమ్మా? నేను ఎట్లుకుంటా అనుకున్నావు? అంత కోపానికి రాకురా. అరే సీనా, నేను చెప్పేదిరా. సరేరా, నీ తప్పు చేసిండ్రా. నీ అక్కను బాధ పెట్టి తప్పు చేసిన అత్త అనే అహంకారంతో దాన్ని ఎటువంటి అటు మాటలని బాధ పెట్టినా నా మాటిరా. ఆగురా, నన్ను చంపకురా. నీ కాలు మొక్కుతారా? నన్ను ఏం చేయకురా. అరే కోపం తగ్గించుకోరా. నేను చెప్పేదిరా సీనా, నేను చెప్తాను కదరా. అక్క అన్న అహంకారంతో ఇదంతా చేసినా అని. అరే ఇప్పుడు నేనేం చేస్తే నీ కోపం తక్కువైతుందిరా. అరే చెప్పురా, నన్ను చంపకురా. నీకు దండం పెడతారా? నీ కోపం ఎట్లా పోతుందో చెప్పురా. అత్తమ్మా, నా అక్కను ఎట్లయితే నీ ఇంటికి వెళ్ళగొట్టినావో నా ఇంటికి వచ్చి నీ కన్న బిడ్డని ఎట్లా తీసుకోపోతావు అట్లా తీసుకోపోవాలి నీ ఇంటికి. నా అక్క తెలిసి తెలియక తప్పు చేస్తే
బుద్ధి మాట చెప్పుకోరా అత్తమ్మ. నీ బిడ్డ ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు తిన్నే ఊరుకుంటావా? నువ్వు ఒక తల్లివేనా, నువ్వు ఒక అత్తవేనా? ఇంకెప్పుడు అత్తమ్మ నా అక్క మాట అర్థం చేసుకున్నది చెప్పు. ఇంకా నువ్వేనా మనిషివేనా? నా తప్పు నేను తెలుసుకున్నారా సీనా? ఇప్పుడే పోతా. దాన్ని నా కోడలు కాదు, నా బిడ్డ లెక్క తీసుకొచ్చుకుంటా. నడు. పోతారా? పోతా. సప్నా, అన్నా, అన్నా, ఏందా రూపాయి రాను గిన్నె వాటర్ దా. అన్నా, కోడల మీద పెత్తనం సాగాలన్న గర్వంతో అత్త అన్న అహంకారంతో నా కోడల్ని తిట్టి కొట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టింది. నేను చేసింది తప్పే. పెద్ద మనసు చేసుకొని నా తప్పుని క్షమించి నా కోడల్ని నాతో దోలి అన్న. మామ, అమ్మ ఆవేశంలో కోపంలో స్వప్నను కొట్టింది. అవేం మనసులో పెట్టుకోకే. స్వప్నని ఇంటికి పంపు. నీ బిడ్డను దోలు మామ. అక్క, నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే బుద్ధి మాట చెప్పుకొని సాదుకోరాదా నీకు? అన్నరాని మాటలు అని బాధ పెడితే అది ఏడికిపోతుంది. తల్లి ఉంటేనేమో తల్లికి చెప్పుకోను బాధపడు. తల్లిని బుద్ధి మాట చెప్పు. అత్తమైన తల్లివైన నువ్వే కదా, అన్నరాని మాటలు అంటావా? అన్న, అత్త ఇంట్లో అత్త కింద కోడలు లెక్కనే చూసిన దాన్ని గాని తల్లి లేని పిల్ల అని అంత దూరం ఆలోచించలేదే అన్న. అరే సీనా, నువ్వన్నా చెప్పురా బాబుకు, నా కోడల్ని నా ఇంటికి పంపివనరా. నా తప్పు నేను తెలుసుకున్నారా సీనా? పంపివని చెప్పురా. బాబు, అక్క మన ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ ఇంటి కూడలు అవుతుంది. మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది? అత్తమ్మను బాగా వచ్చిండే, అక్కను తోలిద్దాం బాబు. అక్క మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందిరా? తోలుడే, అక్కింటికి అక్కను తోలుడే. అత్తమ్మ, ఇంట్లోకి వదిలేరు. ఇగో నువ్వు కూడా రా. అత్తమ్మ, నా అక్క సంసారం బాగుండాలని కోపంతో పని చేసినా కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు అత్తమ్మ. ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించత్తమ్మా. అరే సీనా, నువ్వు చేసిన పనికి నా కొడుకు కోడల సంసారం నిలబడ్డదిరా. చిన్నోనివైనా పెద్ద మనసుతో ఆలోచించను, కానీ నేను నీ అంత ఆలోచించలేదురా. మూర్ఖంగా ఆలోచించిన. సరే, అయిందేదో అయిపోయింది. దా ఇంట్లోకి పోదా.